హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాగతం సుస్వాగతం. అండ్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేయగానే పార్ట్ 2 ఎక్కడ అని అడుగుతున్నారు. సో హియర్ ఇట్ ఈస్. తోట కొందామని చెప్పి వచ్చాము, చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మేము చేసిన మంచి పని ఏంటి అంటే కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాము. చాలా బాగుంది. పుష్ప మూవీ వల్లనో ఏమో తెలియదు కానీ నార్మల్గా అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యే వాళ్ళము. కానీ మూవీ మాకు 6:15 ఉండడం వల్ల కరెక్ట్గా అరౌండ్ 4:30 4:55 ఆ టైంలోనే స్టార్ట్ అయిపోయాము. వచ్చేసరికి 5 అలా అయింది. సో అందుకే కరెక్ట్గా సన్సెట్ టైంలో నిన్నాము. అసలు వ్యూ అయితే అదిరిపోయింది గైస్. చాలా 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 బాగుండింది. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి. అండ్ దెన్ ఇంకేమో మాకు మూవీ 6:15 ఉంది. సో అందుకే టైం అయిపోతా ఉంది అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో అదనమాట, ఇంకా మూవీకి వెళ్తున్నాము. నేను పుష్ప మూవీ రివ్యూ కూడా పెట్టాను, ఒకసారి నచ్చితే చెక్అవుట్ చేయండి. అండ్ దెన్ నేనేమో ఫుల్ స్నాక్స్ పెట్టుకొని మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మూవీ కూడా చాలా బాగుండింది. ఇంకా మూవీ చూసాక హ్యాపీగా వెళ్ళి పడుకున్నాం అనమాట. దిస్ ఈస్ ద నెక్స్ట్ డే. అమ్మ నా కోసం ఉబ్లీ చేస్తావా అని అంటే మా అమ్మ సరే క్యాప్సికమ్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి చేస్తుంది. సో దిస్ ఈజ్ ఉబ్లీ. నేనైతే ఉబ్లీ అని పిలుస్తాను, మీరేం పిలుస్తారో నాకు తెలియదు. అండ్ మీరు తిన్నారో లేదో కూడా నాకు తెలీదు. ఇఫ్ తింటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇదైతే బేసిక్గా ఉంటుంది గైస్. జస్ట్ ఫస్ట్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని నీట్గా చాప్ చేసుకొని వేసుకోండి. అండ్ దెన్ మా అమ్మ ఫస్ట్ తన సీక్రెట్ అయినటువంటి పౌడర్ యాడ్ చేసింది, దానివల్ల ఫుల్ టేస్ట్ వస్తుంది. దాని తర్వాత వైట్వి పప్పులు ఉంటాయి కదా, దానిని కూడా మిక్సీ పట్టి యాడ్ చేసింది. అండ్ దెన్ కొంచెం కారం ఉప్పు అవి కూడా యాడ్ చేసింది. అండ్ దెన్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం గార్లిక్ అవన్నీ యాడ్ చేసేసి నీట్గా ఆ ఉబ్లీస్ లోపల ఉన్నదంతా తీసేసింది. సారీ ఉబ్లీ కాదు, క్యాప్సికమ్ లోపల ఉన్న స్టఫ్ అంతా తీసేసింది అనమాట. తీసేసి ఈ స్టఫ్ పెట్టింది అనమాట. సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఈ స్టఫ్ పెట్టేసి నీట్గా షాలో ఫ్రై చేసుకుంటాం అనమాట. అంతే, ఇంకా ఏం ప్రొసీజర్ ఏమి ఉండదు. నేను ఇప్పుడు కొన్ని అడగాలనుకుంటున్నాను. నేను రేపు వెళ్ళిపోతున్నా కదా, వాట్స్ యువర్ టేక్ ఆన్ దాట్? అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఎన్ని రోజులు ఏడవాలా? మళ్ళా వస్తారు కదా. ఎవరు ఏడుస్తున్నారు? ఏడ్చావా? షూర్, చూద్దాం. డాడీ, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. నేను వెళ్ళిన తర్వాత మీరు దాన్ని మిస్ అవుతారా లేదా? తప్పకుండా మిస్ అవుతాం. మళ్ళీ తర్వాత వస్తాంలే, ఫీల్ కాకండి చాలండి. అట్లా ఊరికే అందరినీ సతాయించడం నాకు ఇంట్లో అలవాటు. అలా ఊరికే సతాయించడం ఇంట్లో అలవాటు కాదు, చిన్నప్పటి నుంచి నీకున్న హ్యాబిట్. అవునా? అంటే అది ఉడికి వాటర్ ఉంటాయి కదా, ఇదంతా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఉంది నాకు. కొంచెం ఆయిల్ వేసేసి అండ్ లిడ్ క్లోజ్ చేసి అలానే ఉంచాలన్నమాట. కాసేపు అది ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకా మీరు ఆ సైడ్ ఈ సైడ్ తిప్పుతూ ఉండాలన్నమాట. అన్ని సైడ్స్ నీట్గా కాలిన తర్వాత టేస్ట్, అసలైన టేస్ట్ వస్తుంది. ఒక మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు పక్కాగా మీరైనా చేసుకోండి, లేకపోతే మీ అమ్మతోనే చేయించుకోండి, చాలా బాగుంటుంది. అండ్ తిన్న తర్వాత నాకు ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి, ఎందుకంటే అది నా ఫేవరెట్. అదే ఎక్కడికి అంటే లైక్ ఎంజాయ్ చేసే ప్లేసెసా, లేకపోతే చూడండి ఇక్కడికి కొంచెం నా వెకేషన్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్దాము అంటే మీరు ఏదో అనుకుంటున్నారు కదా లైక్ బాలి అండ్ లైక్ వాంజులా అలా కదా, కాదు. పెయిటల్సన్ చెప్పమా ఎక్కడికి? తిరుమల, అహోబిలం, శ్రీశైలం. ఇంకా మీ హాలిడేస్ని పట్టించి బాలి కూడా తీసుకెళ్తారు. నువ్వు అనుకుంది అదే, నేను చెప్పినానని మధ్యలో దాన్ని యాడ్ చేయాలని చూడాకు, నాకు తెలుసు. ఇట్స్ ఓకే, నాకు కూడా ఇష్టమే. ఇదా తాగుదాం, 1 hour ముందు తాగాలి. సో ఇట్స్ ఓకే, వీ కెన్ డ్రింక్ దాట్. ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో యాపిల్ సైడర్ వెనిగర్ గురించి. యాపిల్ సైడర్ వెనిగర్ అయితే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాము. ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ థింగ్ అదే తాగుతారు మా ఇంట్లో చాలా వరకు.
కానీ ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అనుకుని యాపిల్ సైడర్ వెనిగర్తో పాటు ఆమ్లా జ్యూస్ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇది ఏదో కంప్లీట్ ఆర్గానిక్ అది ఇది అని ఉండే, సరే ఓకే ఆర్డర్ చేద్దాము, టేస్ట్ ఎలా ఉందో చూద్దాము, బాగుంటే యూస్ చేయొచ్చు కదా, హెల్త్కి మంచిది అని అనుకున్నాము. ఇక్కడ మా అమ్మ రియాక్షన్ చూస్తే అర్థమవుతా ఉంది కదా, చాలా ఒగరుగా ఉండింది అనమాట. అంటే ఫస్ట్ టైం తాగడానికి అయితే చాలా అనీజీగా అనిపించింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తాగితే పర్లేదు అన్నట్లు అనిపించింది అంతే. ఇక్కడ సేమ్ ఎక్స్ప్రెషన్ నాది కూడా, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామని చెప్పేసి పింక్ హిమాలయన్ సాల్ట్ ఉంటుంది కదా, అది కాస్త యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత తాగితే పర్లేదు అన్నట్లు అనిపించింది అంతే. నాట్ ఓకే బట్ ఇట్స్ ఓకే ఆ టైప్లో ఉండే అంతే. ఇందాక నాది మా అమ్మది రియాక్షన్స్ చూసారు కదా ఆమ్లా జ్యూస్కి, ఇప్పుడు మా నాన్న చూస్తారా. లెట్స్ గో. అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి లాగా వీడియో షూట్ చేయడమే మర్చిపోయా. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి. పదం త్రొక్కుతూ పదం పాడుతూ వ్యక్తి గురించి చదవడం కానీ ఇటువంటి పుస్తకాలు చదవడం కానీ మనకు టైం దొరికినప్పుడు చదవడం కాదు, టైం పెట్టుకొని చదవాలి. బ్రహ్మానందం అనకూడదు, బ్రహ్మానందం గారు అనాలి. అదే బ్రహ్మానందం గారు. ఎందుకంటే ఒకసారి చూడు, ఈయన మీకు తెలిసేది ఏంటంటే ఓన్లీ కమెడియన్ గానే తెలుసు. అవును, ఈయన కమెడియన్ కాదు, ఈయన బయోగ్రఫీ. ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఈయన ఫోటో ప్రొఫెసరా? ఈయన ముందు ప్రొఫెసర్ చూడు, ఈయన ఫోటో చూపి. ఈయన మొదట ఇలా ఉన్నాడు అనమాట. అప్పటికే ఆయన పిహెచ్డి చేశాడు, కానీ కళ మీద ఉండే ఆయన మక్కువతో ఇట్లా వచ్చాడు. ముందు నాటకాలు వేసేవాడు, తర్వాత ఇలా వచ్చాడు. చూడు, కె విశ్వనాథ్ గారు శుభ సంకల్పం ఇటువంటి సినిమాలకు ఈయన రచయిత, డైరెక్టర్ కూడా. ఈయన చూడు ఎక్కడ కూర్చున్నాడు చూడు. అవును, కుర్చీ లేక కాదు ఇక్కడ కింద కూర్చోవడం. పెద్ద వాళ్ళ భార్యను పైన కూర్చోబెట్టి తను ఎందుకు కింద కూర్చున్నాడు? తను ఎదుగుదలకు తన తల్లి జన్మనిస్తే ఈమె ఫస్ట్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండే తన షూటింగ్ నుంచి వచ్చే వరకు 2 కళ్ళు కాదు 100 కళ్ళు పెట్టుకొని తన కోసం ఎదురు చూస్తూ, అర్థమైందా, ఎదురు చూస్తూ తన ఎదుగుదలకు పూర్తిగా సహాయపడిన వ్యక్తి. ఏ సన్మానం జరిగినా తన భార్యను కూడా తీసుకెళ్తాడు. భార్యకు అంత స్థానం ఇచ్చాడు. నేను 3వ పుస్తకం చదివాను. అవునా? ఈయనటి బ్రహ్మానందం గారిది. ఈ శ్రీశ్రీ గారికి చాలా పుస్తకాలు చదివినాయి. పద్ధతిగా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలా, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలా, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆహ్లాద. పుస్తకానికి మించింది ఏది లేదు. చిక్కుడుకాయ ఇదేమో ఉబ్లి, ఇది ఫస్ట్ సపరేట్గా తిందాం. కొంచెం క్యాప్సికమ్ లోపల స్టఫ్. ఈ మల్టీగ్రెయిన్ రోటీలో ఏమేమి యాడ్ చేసినా చెప్పు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, గోధుమలు 5. అమలు రొట్టె కంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది. కస్టర్డ్ తినక చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి మొన్న నైట్ మేము బయటికి వెళ్ళినప్పుడు కస్టర్డ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. సో అమ్మతో హ్యాపీగా కస్టర్డ్ చేయించుకున్నాను. అండ్ డీప్లో ఉండే ఈరోజు నీట్గా మిక్సీ పట్టేసి అమ్మ కస్టర్డ్ ప్రిపేర్ చేసేసింది. అండ్ ఇక్కడైతే మా అమ్మ ఆల్మండ్స్ అక్కడే పెడుతుంది అనమాట. నాకు ఎప్పుడెప్పుడు ఓపిక ఉంటే అప్పుడు వెళ్ళేసి నేను తీసుకుంటా ఉంటాను. అండ్ ఇక్కడ చాలా నట్స్ యాడ్ చేసి తినేసి మా అమ్మ వాళ్ళైతే పడుకున్నారు. నేను గోరింటాకు వద్దామని వచ్చా. సిజర్ ఫర్ ప్లాంట్స్ ఈజీగా కట్ అయిపోతాయి. సో ఇది గోరింటాకు అంటే దట్ సింపుల్. సో మీకు ఎంతమంది గోరింటాకు ఇష్టమో తెలియదు కానీ నాకైతే పిచ్చి. చేతులు కానీ ఖాళీగా ఉన్నాయి అంటే గోరింటాకు ఖచ్చితంగా కోసుకోవాల్సిందే. మా అమ్మ ఈవినింగ్ సీతతో కోపిస్తాను అన్నా కూడా లేదు, ఇప్పుడే నేను వెళ్ళి కోసుకుంటానని చెప్పి వచ్చేసా అనమాట. అండ్ మీకు ఈ చెట్టు తెలుసా, ఈ పూలు తెలుసా మీకు? దీంతో టీ చేసుకుంటారు ఈ పూలతో. సో గైస్ ఇంత వచ్చింది, ఇంకా నాకు తెలిసి ఇది సరిపోతుంది నాకు ఒకదానికే. నాకు మా అమ్మ పెట్టుకుంటే మా అమ్మ పెట్టుకుంటుంది. సో ఐ థింక్ ఇట్స్ ఇనఫ్. యా, సో దట్స్. మా అమ్మ పడుకొని ఉంది. మా అమ్మ లేచిన తర్వాత మా అమ్మతో మనం మిక్సీ కొట్టించుకొని గోరింటాకు చేసుకొని చేతికి పెట్టుకుందాం. పెట్టుకుంటా అక్క అంటే అమ్మకి చెప్తా నీకు కూడా చేసిస్తుంది. లేదు లేదు ఎవరు అక్కడ అడుస్తున్నారు మీ ఫ్రెండ్సా? చెప్పు, పెట్టుకుంటావా గోరింటాకు? చెప్పు.
చెప్పురా అన్నావు పెట్టుకుంటావా? ఆకిచ్చేనా నీకు కొంచెం? చోలు మూసేద్దామా బడ్డీకి? చిన్న పిల్లోళ్ళన్నా బైకులలో పోయే వాళ్ళన్నా ఎక్కువ సౌండ్ చేసుకుంటూ పోయే వాళ్ళన్నా చాలా కోపం వీడికి. అది ఎందుకో కూడా అర్థం కాదు కదా. ఎందుకు అట్లా చెప్పు. ఇట్లా 24 గంటలు ఇట్లా కాళ్ళు బయట పెట్టుకొని మూతి బయట పెట్టుకొని నిద్రపోవడం అంటే చాలా ఇష్టం వీడికి. నిద్రపోవడం కాదు, కూర్చోవడం అంటే చాలా ఇష్టం వీడికి. నేను ఇక్కడ అక్కొచ్చింది కొంచెం యువతల పక్కకు తిరిగి మాట్లాడదామని ఏమైనా ఉందా నీకేమన్నా? నీకు భయపడ్డా మాత్రం భయపడతాడు. ఏమైనా ఉందా నీకు? వీడికి ఇప్పుడు వాకింగ్ టైం అయిందనమాట. సో అందుకే చూడండి వాడి రియాక్షన్. బడ్డీ వాకింగ్ పోదామా? బడ్డీ వాకింగ్ వాకింగ్ పోదాం కదా. పోదాం వాకింగ్ పోదాం. వాడికి నేను తీసుకుపోనని తెలుసు కానీ వాకింగ్ అంటే చాలా ఎగ్జైట్ అవుతాడు. ఇప్పుడు వాకింగ్ టైం అనమాట. ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా బడ్డీది అస్సలు ఇది ఇంకా క్లోజ్లో ఉండదు, ఓపెన్ చేసి ఉంటాం. బయట మంచిగా తిరుగుతా ఎంజాయ్ చేస్తాడు. కానీ మేము ఇట్లా లోపల ఎందుకు పెడతామంటే వీడిని పొద్దున నిద్రపోడు అనమాట. ఇక్కడే ఉంటే నిద్రపోడు, బయట ఉంటే నిద్రపోడు. లోపలికి ఇక్కడికి పోతే మాత్రమే నిద్రపోతాడు. అందుకే మేము ఇక్కడ లోపల పెడతాము, లేకపోతే అంతా బయటనే తిరుగుతూ ఉంటాడు. బాయ్ బడ్డీ. బర్త్డే బేబీలు ఇప్పుడు వీడిని కానీ మనం నన్ను కొరుకుతావా మమ్మీ? నన్ను కొరుకుతున్నాడు మమ్మీ. బడ్డీ ఒకసారి తిరుగు బడ్డీ, తిరుగు దానిలో. హాయ్ అట్లుంటుంది వాడి ఎగ్జైట్మెంట్ వదలంగానే. అందుకే నేను చూపియాను మీకు సరిగా. సో గైస్ ఈవినింగ్ రొటీన్ ఏంటి అంటే నేను ఇలా బడ్డీని అలా చేస్తాను. కానీ వాడేమనకూడదు. ఏమనంటే అమ్మా. ఇప్పుడు మా డాడీ ఏం చేస్తున్నాడు చూద్దామా. డాడీ నీ ఎవ్రీ డే ఈవినింగ్ రొటీన్ ఇదేనా? చెట్లకంతా నీళ్ళు పడతాడు. మా నాన్నకి చెట్లు అంటే ప్రాణం. ఏమేమి చెట్లు చెప్పు. నేను వద్దులే, నువ్వే చెప్పు, నాకు గుర్తుండవు అంతగా. అది వచ్చేసి ఇది షో చెట్టు. ఇది షో చెట్లే. అవును, దీన్ని పక్కన పెట్టు. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఓకేనా? ఇది వచ్చి సపోటాలు. అవును చూసిన చాలా వచ్చినాయి కూడా. చూపించిన చాలా ఉండినాయి, దాదాపు 100 ఏమో ఉన్నాయి. అవును ఉంటాయి ఈజీగా. ఇది వచ్చేసి పప్పాయనా? ఇది వచ్చి ఇది నిమ్మ చెట్టు. ఇదా? ఇది ద్రాక్ష చెట్టు. ఇది ద్రాక్ష. ఇది ద్రాక్ష. ఇది వచ్చి అంజూరా. ఇది వచ్చేసి చెండుమల్లె. ఇది వచ్చి జామ చెట్టు. జామ. ఇది ఎర్రజామ. ఇది వచ్చేసి ఏం చెప్పు, ఏది? పొమోగ్రానైట్. నాకు చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇంత కన్సిస్టెంట్గా ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తావు అనేసి. ఏం లేదు, మా డాడీ ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాడు, నీకు నిజంగానే చేసే పని హ్యాపీనెస్ని ఇస్తూ ఉంది అంటే నువ్వు దానికోసం వీలు చూసుకొని మరీ చేసుకోవాలి అని చెప్పేసి. సేమ్ అదే మా నాన్న విషయంలో కూడా. ఎంత బిజీగా ఉన్నా లేకపోతే ఎంత చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈవినింగ్ మాత్రం చెట్లకు నీళ్ళైతే పక్కా పడతాడనమాట. సో అదన్నమాట సంగతి. రిటైనర్స్ అయితే తీసుకొచ్చాను కింద నుంచి. ఫస్ట్లీ దిస్ ఈజ్ మై స్కిన్ ఆఫ్టర్ స్కిన్ కేర్. I really like doing skincare because my skin glows after that, and it's not only because of the light, okay na, even light lekapayina kuda look, I really love taking care of myself.
సో దిస్ ఈజ్ మై రీసెంట్ ఫ్రెండ్ అనమాట, రిటైనర్స్. ఖచ్చితంగా ఎవ్రీడే నైట్ పక్కాగా పెట్టుకోవాలి. Yeah. You know what? This feels so weird. I know మీకు కూడా నన్ను చూస్తుంటే బియర్డ్గా అనిపిస్తుంది, బట్ దెన్ యాక్చువల్లీ దిస్ ఇస్ బియర్డ్. చాలా బియర్డ్గా ఉంటుంది, మాట్లాడేకి కూడా కొంచెం అట్లా మాట్లాడుతున్నట్లు ఉంటుంది. నైట్ పడుకునే ముందే కాబట్టి దట్స్ ఫైన్. అండ్ ఫస్ట్ డే అయితే అసలు నాకు నిద్రే రాలేదు బికాస్ ఆఫ్ దిస్ రిటైనర్స్. తర్వాత స్లోగా నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో యా, దాట్స్ ఇట్. స్కిన్ కేర్ అయిపోయింది, రిటైనర్స్ పెట్టేసుకున్నాను, అండ్ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. నా రూమ్కి వచ్చాను. మై రూమ్ ఈజ్ ఆల్సో ఆల్ క్లీన్డ్. సో ఇంకా ఏముంది, బాకీ పార్టీ ఉంది. పుష్ప, ద టైమ్ వెన్ ఐ సో లైక్ పుష్ప మూవీ చూసినప్పటి నుంచి ఏదో ఒక డైలాగ్ వాడకపోతే నిద్ర రావట్లేదు. బట్ యా, దట్స్ ఓకే. ఇది ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో యా, దాట్స్ ఇట్. నేనైతే ఇప్పుడు పడుకోబోతున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ దిస్ వీడియో. అండ్ yeah, if you like this video, please do like, share and subscribe to my channel, Abhigna Reddy Lucky Reddy. Inta kastamlo kuda cheptuna. Please subscribe to my channel. Slang berega anpistundi kada. That's it for today's video. I hope you guys liked this video. And meeku elanti videos kavalo comment down. I'll be doing those for sure. And chamta pattundi sound chesukovali. I will see you in the next video. Bye.